నమస్తే అండి. యూట్యూబ్లో గృహవాణి ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ వీడియో అండి. స్వీట్తో పరమాన్నంతో స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీ ఆశీర్వాదాలతో గృహవాణి. కుక్కర్ తీసుకోండి. 1 గ్లాస్ రైస్ తీసుకొని 1/2 గ్లాస్ పెసరపప్పు అండి. పెసరపప్పు పరమాన్నము చక్కగా కడగాలండి. 3 టైమ్స్ కడగాలి. 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. మళ్ళీ పెసరపప్పు కూడా సగం తీసుకున్నాం కాబట్టి అది కూడా ఒక 1.5 గ్లాస్ వాటర్ అదే సేమ్ గ్లాస్తో పోయాలి. చక్కెర పొంగలి ప్రసాదం చాలా ఈజీ అండి. విజిల్ పెట్టేసేయాలండి. కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టేసేయాలి. తర్వాత విజిల్ తీసేసి అన్నం చక్కగా మెత్తగా వస్తుందండి. చక్కగా అలా మెత్తగా వచ్చేసింది అన్నం. గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. బెల్లం తీసుకోవాలండి. సరిపడా బెల్లం తీసుకొని బాగా కలిపేసుకుంటే కొంచెం మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి. బెల్లం అంతా కరిగిపోతుందండి. కొంచెం ఇలాచీలు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ వేసేసేయాలి. నెయ్యి తీసుకొని నెయ్యి వేసేయాలి. బాగా కలిపేసుకోవాలి. నెయ్యి, ఇలాచి పౌడరు, పలుకులండి. పిస్తా, బాదం, కాజు, కిస్మిస్ అన్ని పలుకులు కొంచెం నేతిలో కడాయి పెట్టేసి కొంచెం నెయ్యి వేసి పలుకులను వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకోవాలి. చిన్న ముక్క కర్పూరం కూడా యాడ్ చేసుకోవాలండి. పరమాన్నం పైన ఇవన్నీ పలుకులు వేసేసుకోవాలండి. బాదం కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పరమాన్నం రెడీ అండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను. పెసరపప్పు పరమాన్నం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నేను పెట్టే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.